నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. భారతదేశం పెహల్గాం దాడి తర్వాత చాలా అగ్రెసివ్గా యాక్షన్ తీసుకుంది. అదేంటి, ఎలాంటి పాకిస్తాన్ మీద ఎలాంటి యాక్షన్ లేదు కదా, ఎలాంటి కాల్పులు లేవు కదా, లేకపోతే యుద్ధం లేదు కదా అనుకోవచ్చు. కానీ సైలెంట్గా భారతదేశం జల యుద్ధానికైతే తెరలేపింది. అదే సింధు నది యొక్క ఒప్పందాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నాం అని అయితే భారతదేశం ప్రకటించింది. ఇది తాత్కాలికం అయినప్పటికీ కూడా ఫ్యూచర్లో దీన్ని కొనసాగిస్తే పాకిస్తాన్కు చాలా పెద్ద విపత్తు అయితే రానుంది. ఎందుకంటే సింధు నది ఒప్పందం అనేది 1960లో నెహ్రూ గారు అలాగే ఆయూబ్ ఖాన్ గారు, అంటే ఇరు దేశాల ప్రధానుల మధ్య సింధు నది ఒప్పందం అయితే జరిగింది. సింధు నది క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్దది. సింధు నది సుమారుగా 3100 కిలోమీటర్ల మేర ప్రవాహం ఉంటే దాంట్లో సుమారుగా 1130 కిలోమీటర్ల మేర భారతదేశంలో ఉంటుంది. మిగతాది ఎక్కువ భాగం పాకిస్తాన్లో ఉంటుంది. టిబెట్లోని మానస సరోవరం దగ్గర ఒక చిన్న సరస్సుగా మొదలయ్యే సింధు నది తర్వాత ఇండియాలోకి ప్రవేశిస్తుంది. దాని తర్వాత పాకిస్తాన్లోకి ప్రవేశించి అరేబియన్ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ సింధు నది ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉంటుంది కాబట్టి దీని నిర్వహణ విషయంలో 1960లో మనకు ఒక ఒప్పందం జరిగింది. ఎవరు ఎంత మేర వినియోగించుకోవాలి, జలాలు ఎంత మేర సింధు నది యొక్క పరివాహక ప్రాంతాన్ని కానీ ఆ నీటిని కానీ ఎలా ఉపయోగించుకోవాలి అన్నదైతే ఒక ఒప్పందం రూపంలో జరిగింది. ప్రధానులు సంతకాలు చేశారు. సో పాకిస్తాన్తో మనకి సుమారుగా 3 పెద్ద యుద్ధాలు, కార్గిల్తో సహా 3 పెద్ద యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఈ సింధు నది యొక్క ఒప్పందాన్ని మనం గౌరవించాం. పాకిస్తాన్కు ఎలాంటి నీటి ఆటంకం లేకుండా చేయగలిగాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రత్యక్షంగా ఈ ఉగ్రదాడిలో, పెహల్గాం ఉగ్రదాడిలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు తేలడంతో, అందులోని పర్యాటకుల మీద, అమాయకుల మీద దాడులు చేయడంతో భారతదేశం చాలా పెద్ద నిర్ణయం అని నేనైతే అనుకుంటున్నాను జర్నలిస్ట్గా. సో ఈ సింధు నది దీని మీద మనం చేయడం వల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది ఏంటి, ఇది చాలా చిన్న చర్య అని చాలామంది చెప్తున్నారు. నా దృష్టిలో అయితే ఇది చాలా పెద్ద చర్య. ఎందుకంటే సింధు నదికి పశ్చిమాన ఉన్న నదుల్ని పాకిస్తాన్ వినియోగించుకున్నట్లే తూర్పున ఉన్న 3 నదుల్ని రావి, సట్లెజ్ అలాగే బియాస్ నదుల్ని మనం వినియోగించుకుంటున్నాం. వాళ్ళేమో చినాబ్, జీలం అనే 2 నదుల్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. మొత్తం 5 ప్రత్యేకంగా ఉపనదులు కలుస్తాయి సింధులో. ఈ 5 ఉపనదులు కలుస్తాయి కాబట్టి పాకిస్తాన్లో ఉన్న ప్రాంతాన్ని, అంటే పంజాబ్గా ఇప్పుడే కూడా పిలుస్తారు, పంజాబ్ ప్రావిన్సెస్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే సింధు నదికి ఉన్న ఈ 5 నదులు కలుస్తాయి కాబట్టి ఈ 5 నదుల్లో 3 మనం నిర్వహించుకుంటున్నాం, వాళ్ళు కీలకమైన 2 నిర్వహించుకుంటున్నారు. పాకిస్తాన్లో సింధు నది చాలా కీలకమైంది. ముఖ్యంగా కరాచీ, లాహోర్ అలాంటి పెద్ద నగరాలకు ఎక్కడి నుంచి వాటర్ రిసోర్స్ వస్తే మొత్తం ఈ నది వాటర్ మీద పాకిస్తాన్లో సుమారుగా 23 కోట్ల మంది ఆధారపడి జీవించారు. ఇప్పుడు పైన మనం కనుక సింధు నది మీద వాటర్ని కనుక స్టాప్ చేసే డ్యాములు కనుక వెంటనే జరిగిపోతుందని నేను అనడం లేదు, కానీ ఒక్కసారి పైనుంచి వచ్చే ప్రవాహాన్ని మనం అడ్డుకోగలిగితే పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అవుతుంది. సో 23 కోట్ల మందికి సుమారుగా తాగునీరు కానీ సాగునీరు కానీ అందుబాటులోకి రాదు. సుమారుగా 16 లక్షల ఎకరాలకు సింధు నది వాటర్ చాలా వాళ్ళకి ఎంతో కీలకం. సో పాకిస్తాన్కు సంబంధించి జీడిపిలో 23% వ్యవసాయం నుంచే రావాలి. వ్యవసాయం అంటే వాళ్ళకి చాలా కీలకం అనమాట. ఇప్పుడు ఈ వ్యవసాయానికి సంబంధించిన సాగునీరును మనం గండి కొట్టబోతున్నాం. సో పైన అత్యంత వేగంగా మనం ప్రాజెక్టులు కానీ లేకపోతే ఇంకోటి కానీ కట్టగలిగితే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో మనం చెక్ పెట్టినట్లు అవుతుంది. ఆ పాకిస్తాన్ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినట్లయితే అవుతుంది. అలాగే ముఖ్యంగా తెహల్బా డ్యామ్ కానీ, జల విద్యుత్ కేంద్రం మంగళా డ్యామ్ కానీ పాకిస్తాన్ నిర్మించుకుంది. చినాబ్, జీలం నదుల మీద, ఉపనదుల మీద కీలకమైన విద్యుత్ స్థావరాలు అయితే నిర్మించుకుంది. ఇది 28% విద్యుత్ను పాకిస్తాన్కు అందిస్తాయి ఈ 2 జల విద్యుత్ కేంద్రాలు కూడా. సో వీటికి నీరు రాకుండా మనం అడ్డుకోగలిగితే ఖచ్చితంగా అది విద్యుత్ సమస్య కూడా రాను కాలంలో భవిష్యత్తులో పాకిస్తాన్కు చాలా అధమమైన పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికే చాలా ఆర్థికమైన బాధతో సతమతమవుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇతర దేశాల నుంచి, బ్యాంకుల నుంచి అప్పులు రాని పరిస్థితి, రాను మాంద్యం ఎక్కువైపోతున్న పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితిలో ఇప్పుడు భారతదేశం తీసుకుంటున్న నిర్ణయం పాకిస్తాన్కు భవిష్యత్తులో చాలా పెద్ద పెను విపత్తిగా మారే అవకాశం ఉంది. మనం తుపాకీ తూటాకు సమాధానం చెప్పకుండా చాలా ఆలోచన పరంగా జల ఫిరంగుల ద్వారా జలం అనే ఒక పెద్ద విషయాన్ని తీసుకొచ్చి పాకిస్తాన్ మీద మనం దాడి చేయడం, యుద్ధం చేయడం చాలా గొప్ప చర్య, చాలా ఆలోచనాత్మకమైన చర్య. ఈ సింధు నది ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లయితే భారత ప్రభుత్వం చెప్పింది దీన్ని కొనసాగించి లేకపోతే శాశ్వతంగా దీన్ని
కనుక పక్కన పెడితే ఈ ఒప్పందాన్ని పక్కన పెడితే ముఖ్యంగా చాలా విషయాల్లో మనం పాకిస్తాన్ మీద పైచేయి సాధించినట్లయితే అవుతుంది. నాకు తెలిసి నేను ఒక జర్నలిస్ట్గా ఇది చాలా పెద్ద యుద్ధానికైతే భారతదేశం తెరలేపింది అని అయితే నేను భావిస్తాను. మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.